నాన్న ఆదిత్య చెప్పరా. ఏంటి 40 పరుగులు చేసావా? మీరే గెలిచేలా ఉన్నారా? నాకు తెలుసురా, గెలుపెప్పుడు నీదే. అలాగే దుమ్ము దులిపేశాయి. ఆ తులసి గ్రౌండ్కి రాకుండా పకడ్బందీగా పథకం వేసి దాన్ని హౌస్ అరెస్ట్ చేశాను. అది ఇంకా జైల్లో పడ్డ జీవేరా. నీకేం భయం లేదు. ఫ్రీగా ధైర్యంగా ఆడు. సరేరా, ఉంటాను. విన్నావా నాన్న? ఈ వ్రతంలో నన్నిలా బంధించింది వాడి ఆటలో గెలిపించడానికే. కానివరా, నువ్వంటే వాడికి ఎంత భయమో అర్థమైందిగా. దొంగ దెబ్బ, దొంగ ఆట, దానికి తల్లి సహకారం. అమ్మకొచ్చి మంచి పాయింట్ దొరికిందిరా. చెప్తానుండు నీ పని, పిరికి పంద. ఏం బతుకురా, నేనంటే ఇంత భయపడి చేస్తున్నావని తెలీదు. ఫేస్బుక్ లో పెడితే ఫేస్ ఎక్కడ పెట్టుకుంటావో చూస్తా. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నమస్కారాన్ సమర్పయామి. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారిమహే తన్నో దుర్గి ప్రచోదయాదు. అమ్మా, పూజా కార్యక్రమం ముగిసింది. భోజన కార్యక్రమం అయిన తర్వాత వాయన తాంబూలాలు ఇచ్చి పంపించండి. నక్రోధో నతమాశ్చర్యం నలోభో నామతి భవంతే. ఏంటి యాక్సిడెంటా? అయ్యో, సుహాసినిగా వచ్చి అలా వెళ్లిపోతే ఎలాగమ్మా? తాంబూలం తీసుకెళ్ళరాదు, పూజ అయిపోవచ్చిందిగా. అదేంటి పిన్ని, అవతల మా నాన్నకి యాక్సిడెంట్ జరిగింది. తాంబూలం తర్వాత ఎప్పుడైనా వచ్చి తీసుకెళ్తాలే. అమ్మా అమ్మా, 8 మందికి వాయనాలు ఇవ్వకపోతే వ్రతం పూర్తి కానట్టే. ఇది పళ్ళెం పడేసినప్పుడే అనుకున్నా ఇలాంటిదేదో జరుగుతుందని. ఆ అపశకునమే ఈ అవాంతరం. ఎక్కడ ఏం జరిగినా ఇక్కడ నేను పళ్ళెం పడేయబట్టే అంటారా? ఆ అమ్మాయి వెళ్తేనే మీ మేనకోడలు, రేపు కాబోయే కోడలు తులసి ఉందిగా. వాయనం తనకివ్వచ్చు కదా. అది ఆయనకి మేనకోడలు, నాకు కాదు. కోడలు అవటం అనేది అబద్ధం. మొత్తేదువుగా వచ్చావు కాబట్టి ఆగాను, లేకపోతే మర్యాద దక్కేది కాదు. అదేం తప్పంది దుర్గా? మీకు తెలీదు, ఊరుకోండి. మహాతల్లి కాలు పెట్టింది. పూజకు ముందు అపశకనం, పూజ తర్వాత ఆటంకం. అలా మాటలని బాధ పెడితే అది వెళ్లిపోతే ప్రతిఫలం దక్కదు. వరసల అవతల పెట్టి కన్నె ముత్తైదుగా కూర్చోపెట్టు. రావే రా, వచ్చి కూర్చో. రెడీ అయి వచ్చావుగా, ఇక రా. బతిమలాడించుకోవాలని పోజు కొడుతున్నావా? ఏ కీడైనా మాకే కదా అని కాదంటున్నావా? అర్ధాంతరంగా పూజ ముగిస్తే సంతోషించాలనేగా నీ ఉద్దేశం? అంతే అంతే. అమ్మా, కానివ్వండి త్వరగా. రామ్మా తులసి.
నీ అదృష్టం నా దురదృష్టం. మొహమే చూడొద్దు అనుకునే దాని కాళ్లు పట్టుకుని పసుపు రాసి మొహాన బొట్టు పెట్టాల్సిన కర్మ పట్టింది. ఎవరికి ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. దుర్గమ్మ, అందరికి రాసినట్టు నాకు గంధం రాయవా, కాళ్లకు పసుపు రాయవా? శతాత్మానం భవతి తమైశ్వర్యం భవతి శతం దీర్ఘమాయు. అమ్మా, తీర్థప్రసాదాలు మహానైవేద్యం తెప్పించండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే నమోస్తుతే. సాంబయ్య, అమ్మా. వంటలన్నీ అయిపోయాయా? అయిపోయాయమ్మా. ప్రసాదాలు తొందరగా తెమ్మన్నారు పంతులు గారు. అలాగే, మీరు వెళ్ళండి, నేను పంపిస్తాను. నిన్ను నీ కూతుర్ని ఎలా బంతాటాడతానో చూడు. అమ్మా, ముందు సువాసినులకు భోజనం వడ్డించండి. అలాగే పంతులు గారు. పెన్ని, సత్యవతి కానివ్వండి. ఈ భోజనం అమ్మవారి నైవేద్యంతో సమానం. పంతులు చెప్పింది వినలేదే బామ్మ? మమ్మల్ని గౌరీదేవిలా చూడాలని. ఇలా విసుగు కోపం మా మీద చూపిస్తే అమ్మవారు ఆగ్రహించారనుకో, కష్టం. ఆవిడ అడ్డం పెట్టుకుని నన్ను అంటుంది ఇది. సత్యవతి, విస్తళ్ళు తీసేయ్. సత్యవతి ఆగు. అదృష్టమంతా నీకే దక్కింది తులసి. ఆ విస్తళ్ళు తీ. అన్నం పెట్టిన వాళ్లకంటే విస్తళ్ళు ఎత్తిన వాళ్లకే పుణ్యమంతా దక్కుతుందంటారు తెలుసా?
పుణ్యమంతా మా అమ్మకి దక్కాలి. అమ్మా తులసి, నేను తీస్తాను. సాంబయ్య, నువ్వు వాళ్ళకి హెడ్వి. వాళ్ళ ఆర్డర్ ఫాలో అయ్యేవాడివి. కానీ నాకు నాన్నవి. జేమొద్దు. ఈ విషయంలో నీ సాయం నా మనసుకి నచ్చదు. అమ్మో, ఇలా అమ్మ చూస్తే చాలా ఫీల్ అవుతుంది. నేను ఇక్కడికి వచ్చిన ఫలితం ఉండదు. భోజనాలు చాలా బాగున్నాయే దుర్గా. మన కోసం కాకపోయినా వాళ్ళు తినటం కోసమైనా రుచిగా చేసుకుంటారు. బాగా చెప్పావమ్మా. అవును సాంబయ్య, మీరు భోంచేశారా? రుచుల పేరు చెప్పి పిండి వంటలు ఫుల్ గా లాగిస్తారు. వాళ్ళకేంట్లే పిన్ని. అవునమ్మా, బాగా తిన్నాం. కడుపు బిర్రుగా ఉంది. మీరు వెళ్ళండి నాన్న, నేను వాయినం తీసుకుని వస్తాను. ఇన్ని భరించేది దానికోసమేగా. గోడ దాటి రాలేదా? నేను వెళ్ళమని చెప్పాను కదా, మళ్ళీ మీరెందుకు అనడం? అమ్మో పౌరుషాలు. మీరంతా కూర్చోండి, దుర్గమ్మ వాయనాలు ఇస్తుంది. ఈ వాయినం ఆ అమ్మాయి తర్వాత వచ్చి తీసుకుంటాను పిన్ని అని చెప్పింది కదా. అందుకని ఉంచేద్దాంలే పిన్ని. సత్యవతి, అలాగేనమ్మా.
ఏంటే వాళ్ళకి పట్టు చీర నాకేంటి నేత చీర పెడుతుంది అనుకుంటున్నావా? మనలో మనకేంటి తులసి? నేనేం అనుకోవడం లేదు. మీరేం వెతకాల్సిన పని లేదు. నేను పసుపు కుంకాలకి విలువ చూసేదాన్నే కాని ధరలు చూసేదాన్ని కాదు. నీదా చీరలు కట్టే వయసు కాదు, మీ అమ్మ పట్టు చీరలు కట్టదు. అందుకని వివరాలు నేనేం అడగలేదు. అర్థం చేసుకోలేని అమాయకురాల్ని కూడా కాదు. వాయనం ఇవ్వండి. దుర్గమ్మ, నీ బుద్ధి బయటేసుకున్నావు, కుళ్ళు వెళ్ళగక్కున్నావు. నిన్ను బయటేయడం నిమిషం పని. కానీ నా మేనమామ పరువు, మా అమ్మ పుట్టింటి పరువు తీసి బాధ పెట్టడం ధర్మం కాదు. మనసు రాక ఊరుకుంటున్నాను. ఇప్పుడు నీ ఆడపడుచు కూతుర్ని పవిత్రంగా పూజ చేసుకున్నాను. స్వచ్ఛంగా దీవించు. అర్థం మార్చి అక్షింతలు వేస్తే నాకేం కాదు, నీకే కీడు. అమ్మా, ఆ? అక్షింతలు వెయ్యమ్మా. ఎవరే నీకు అమ్మా? తిని తుడుచుకుని వాయనం అందుకుని ఉడాయించడమేనా? కాస్త సహాయంగా ఉండొచ్చు కదా. ఉండేం చేయాలి? గిన్నెలు కడగడానికి, ఇల్లు సర్దటానికి ఒక చెయ్యొచ్చుగా. గుర్రంలాగా కుక్కని పెంచి రాత్రుళ్ళు యజమానే అరిచాడంట. దేనికి పెట్టి పెంచుతున్నారుగా, ఇదేం చేస్తుంది? దీంతో చేయించండి. లేకపోతే తేరగా చీరలు దొరికితేనొచ్చావుగా నువ్వు చెయ్యి. కాస్త ఒళ్ళైనా తగ్గితే ఆలోచనలు మారుతాయి. ఏంటే పెద్ద చిన్న లేకుండా ఆ మాటలేంటి? పిల్లల్ని మీరు ప్రేమిస్తే పెద్దల్ని పిల్లలు గౌరవిస్తారు. తులసి అను నేను తప్పుగా ఎప్పుడు మాట్లాడను, తప్పు చెయ్యను, చెయ్యనివ్వను.